హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో లెట్స్ ప్లే అనే యానిమే యొక్క తెలుగు డబ్బింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ యానిమేకి ఆల్రెడీ 4 ఎపిసోడ్స్ జపనీస్లో రిలీజ్ అయిపోయాయి. తెలుగులో ఒక్క ఎపిసోడ్ మాత్రమే రిలీజ్ అయింది. ప్రతి వెడ్నెస్డే రాత్రి 9:45కి ఒక కొత్త ఎపిసోడ్ అయితే తెలుగు డబ్లో రిలీజ్ అవుతుంది. ఇంకా ఈ యానిమే విషయానికి వస్తే ఇది ఒక వెబ్టూన్, అంటే కొరియన్ కామిక్ని అడాప్ట్ చేసి తీసిన యానిమే. స్టోరీ విషయానికి వస్తే శామ్ ఒక 22 ఏళ్ల అమ్మాయి. అలాగే ఫ్యూచర్లో యోంగ్ గ్రూప్ ఆఫ్ టెక్నాలజీస్కి కాబోయే సీఈఓ కూడా. కాకపోతే శామ్కి ఒక గేమ్ డెవలపర్ అవ్వాలని ఉంటుంది. తను చదువుకుంటూ డెవలప్ చేసిన రూమినేట్ అనే గేమ్పై ఒక యూట్యూబర్ చాలా దారుణమైన కామెంట్స్ చేస్తాడు. దాంతో ఆ గేమ్ ఒక పెద్ద డిజాస్టర్ అయిపోతుంది. అంతేకాకుండా ఆ కామెంట్స్ చేసిన యూట్యూబర్ అయిన మార్షల్లా శామ్ పక్క రూమ్లోనే రెంట్కి దిగుతాడు. ఇది ఇలా ఉండగా శామ్కి తన కంపెనీలోనే తన జనరల్ మేనేజర్ అయిన చార్ల్స్ నుండి కూడా చాలా ప్రెషర్ ఉంటుంది. చార్ల్స్ ఎప్పుడూ శామ్కి ఒక సీఈఓగా ఎలా ఉండాలి, కంపెనీని ఎలా మెయింటైన్ చేయాలి అనేది నేర్పిస్తూ ఉంటాడు. కాకపోతే ఆ విషయంలో శామ్తో కొంచెం కఠినంగా వ్యవహరిస్తాడు. ఇంతే కాకుండా శామ్కి బయట కూడా చాలా పెద్ద ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. లింక్ హడ్సన్, డి పార్కర్, అలాగే శామ్తో గేమ్ ఆడే రేర్ స్పాన్స్. వీళ్ళు శామ్కి మంచి స్నేహితులే కాదు, శామ్తో కలిసి వార్ ఆఫ్ వార్క్వెస్ట్ అనే గేమ్ కూడా ఆడతారు. మీకు ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్లో కనిపించే క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆ గేమ్ క్యారెక్టర్సే. అబ్రహాం యాజ్ యుమోజా ద డ్రూడ్, ఏంజెలా యాజ్ సైన్ ద వల్కరీ, డల్లాస్ యాజ్ నైట్ కిల్లర్ ద రోగ్, ఒలివియా యాజ్ లిలీ చాన్, ఇంకా చివరిగా విక్కీ యాజ్ విక్సీ. వీరందరి మధ్యలో శామ్ యొక్క ప్రొఫెషనల్ లైఫ్ ఇంకా రొమాంటిక్ పర్సనల్ లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది అనేదే స్టోరీ. ఇంకా ఎపిసోడ్ 1 విషయానికి వస్తే కొంచెం స్లోగానే ఉంది ఫ్రెండ్స్. నెమ్మదిగా ఒక్కొక్క క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు. చాలా క్యారెక్టర్స్ ఉండడం వల్ల ఈ యానిమే యొక్క ఓపెనింగ్ సాంగ్ని కూడా కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారు. ప్రతి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడమే ఇంపార్టెంట్గా పెట్టుకున్నారు. ప్రస్తుతానికైతే యానిమే స్లోగానే ఉంది. ఫ్యూచర్లో పేస్ పెంచుతారని అనుకుంటున్నాను. ఇంకా తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే బాగుంది ఫ్రెండ్స్. చాలా ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయి, అయినా సరే డబ్బింగ్ టీం వాయిసెస్ ఏటిని కూడా రిపీట్ అవ్వకుండా చాలా బాగా మేనేజ్ చేశారు. మీకు ఎక్కువ వాయిసెస్ ఏ కపుల్ ఆఫ్ కుక్కూస్ అనే యానిమేలోనే ఉంటాయి. స్క్రిప్ట్ రైటింగ్ కూడా ఎటువంటి తప్పులు లేకుండా బాగా రాశారు. డైలాగ్స్ అన్నీ కూడా నీట్గా అర్థమయ్యేటట్టు చాలా బాగున్నాయి. అలాగే ప్రతి వాయిస్ యాక్టర్ కూడా డబ్బింగ్ చాలా బాగా చెప్పారు. తెలుగులో అయితే ఒక మంచి ఫన్ టైమ్ యానిమే ఫ్రెండ్స్ ఇది. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. క్రంచీ రోల్లో తెలుగు డబ్లో స్ట్రీమ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.